హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. అరటికాయ బజ్జీ అంటాం కదా, దానిని కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ రెసిపీ అనేది మీ అందరికీ కూడా నచ్చుతుంది. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది. ముందుగా మనం స్నాక్స్ కన్నా ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఘాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చి ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అలాగే కొన్ని వేరుశనగ పప్పులు, కొంచెంగా పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కూడా ఫ్రై చేసుకోండి. ఒక వెల్లుల్లి రెబ్బ కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. కొంచెంగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, 2 రెబ్బలు చింతపండును కూడా అలా వేసేసుకుందాం. వాటర్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత చట్నీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ చట్నీ అనేది స్నాక్స్కే కాకుండా దోశలకు, ఇడ్లీకి, పెసరట్లకి చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. చట్నీ రెడీ అయ్యింది కదా, అదంతా కూడా గిన్నెలో వేసేసుకుని పోపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అలా వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెంగా మెంతులండి. ఎక్కువగా మెంతులు వేయకూడదు, కొన్ని గింజలు వేస్తే సరిపోతుంది. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెంగా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అలా వేసుకుని, కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా అలా వేసేసుకుని అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలిపేసుకుందామండి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలిపేసుకుందాం. చట్నీ రెడీ అయ్యింది కదా. ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా శనగపిండి తీసుకోండి. ఆ శనగపిండిని ఆ బౌల్లో వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ముందుగా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. తర్వాత 1 కప్పు నిండా వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అలా కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వంట సోడా వేసుకోండి. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేసామంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి. అందుకే కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఆ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసే వరకు ఒకసారి అలా మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇలా బజ్జీల పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నేను సింపుల్గా, ఈజీగా, టేస్టీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చేలా ఉంటాయండి ఆ రెసిపీస్ అన్నీ కూడా. మీరు కూడా ఫాలో అయ్యి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అరటికాయలు తీసుకోండి. 2 అరటికాయలు తీసుకుని ఇలా పై స్కిన్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని పై స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు కదా. మీ అందరికీ తెలిసిన వంట అయినప్పటికీ నేను కొంచెం డిఫరెంట్గా స్టిక్కీ స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని హాఫ్ కట్ చేసుకోవాలి. అరటికాయలని హాఫ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. స్టిక్స్ లాగా కట్ చేసుకోండి నిలువుగా. ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కాగించుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెంగా పిండిలో మనకి కనిపించేలా వేసుకోవాలి. అలా వేసుకున్నాం కదా.
ఆయిల్ కాగిన తర్వాత అలా ఒక్కొక్క అరటికాయ పీస్ కూడా పిండిలో డిప్ చేసి అలా ఆయిల్లో వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అనేవి. ఇలా ఒక్కొక్కటి అలా వేసుకున్నామంటే చక్కగా ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టకుండా మీడియంగా పెట్టుకోండి. ఇలా మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా అలా వెంటనే పైకి తేలుతూ రావాలి, అప్పుడే పొంగుతూ వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఆయిల్కి పట్టినన్ని వేసుకుని అవన్నీ కూడా రెండు వైపులా ఫ్రై అయ్యేలా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. మరీ ఎక్కువగా బ్లాక్ కలర్గా రాకుండా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అలా తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడు అలా పైనుంచి కిందకి కలుపుతూ ఉన్నామంటే ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా అలా పిండిలో డిప్ చేసుకుని అలా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ స్టిక్స్ రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని కూడా అలా ప్లేట్లో పెట్టుకుని ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.